రాజకీయాలకి ఒక విలువ తెచ్చిన నాయకుడు సురవరం సుధాకర్ రెడ్డి గారు. నిజంగా వారు మరణించినప్పుడు రాజకీయాలకు అతీతంగా ఇద్దరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రితో సహా అన్ని పార్టీలు కూడా వారి మరణం పట్ల చాలా బాధను వ్యక్తం చేయటం కానీ నివాళులు అర్పించడం కానీ జరిగిందంటే నాకు తెలిసినంత వరకు ఆ ఘనత ఒక సురవరం సుధాకర్ రెడ్డి గారికే దక్కిందని చెప్పి నేను భావిస్తాను. అంటే బాధపడని వ్యక్తి లేరు. ఎందుకంటే ఇవాళ రాజకీయాలు ఎంత దిగజారిపోతున్నాయి మీ అందరికీ తెలిసిన విషయాలే. ఇవాళ రాజకీయాల్లో ఉంటూ రాజకీయాల్ని ఉన్నత స్థితికి తీసుకెళ్లే ప్రయత్నం చేసిన మహోన్నత వ్యక్తిగా మనం సుధాకర్ రెడ్డి గారిని ఎప్పుడు కూడా జ్ఞాపకం ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే భారత కమ్యూనిస్ట్ పార్టీ జాతీయ కార్యదర్శిగా వారు వ్యవహరించారు. జాతీయ స్థాయిలో తెలుగు జాతికి ఎనలేని గౌరవం ఆయన సాధించి పెట్టారు. వారికంటే ముందు శ్రీ చండ్ర రాజేశ్వరరావు గారు కూడా జాతీయ కార్యదర్శిగా వ్యవహరించారు. వారిరువురు కూడా ఒక నిస్వార్థ జీవితాన్ని గడిపిన వ్యక్తులు, ప్రజాసేవే పరమావధిగా జీవించిన వారు. ఎందుకంటే రాజేశ్వరరావు గారు మా నియోజకవర్గం వారిది, మంగళాపురం గ్రామం. రాజేశ్వరరావు గారు లెనిన్ ఆఫ్ ఆర్డర్ ఏదో బిరుదు పురస్కారం రష్యాలో అందుకుని వారు వచ్చినప్పుడు మా నాన్నగారు వారిని అభినందిస్తానికి వెళ్తూ మంగళాపురం నన్ను కూడా తీసుకెళ్లారు. నేను ఎంత ఊహిస్తా వెళ్ళా, రాజేశ్వరరావు గారు అంటే ఎలా ఉంటాడు, ఆయన ఏంటి వ్యవహారం అని చెప్పాను. తీరా వెళితే అక్కడ ఒక ఒక గొడ్లపాక ఉంది. ఆ గొడ్లపాకలో నులక మంచం మీద పడుకుని ఉన్నాడు. ఈయనే రాజేశ్వరరావు అంటే నేను ఆశ్చర్యపోయాను. మంగళాపురంలో ఆ దృశ్యం ఈరోజు కూడా నా కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటుంది. అంటే ఆ రకంగా వాళ్ళ జీవితాలు గడిపిన వ్యక్తి, త్యాగదనులు, తమ యొక్క ఆస్తిపాస్తులన్నీ కూడా దేశం కోసం దారపోసిన వ్యక్తులు.